జీవి నారాయణరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్, మాక్ డ్రిల్ నిర్వహించారు. అసలు మాక్ డ్రిల్ పట్ల ప్రజల్లో అవేర్నెస్ ఎంత క్రియేట్ అయిందని మీరు భావిస్తున్నారు? ఈ సివిల్ డిఫెన్స్ అనేది ఇలాంటి వార్ సిచ్యువేషన్లో కానీ ఇలాంటప్పుడు జరిగేది ఎప్పుడో ఒకసారి లాస్ట్ 4 డికెట్స్ పైన అయిపోయింది. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం పబ్లిక్కి. జనరల్గా ఇవన్నీ కొన్ని వీడియోస్, కొన్ని బుక్స్ వీటిలో ఉన్నాయి, లేకపోతే డిపార్ట్మెంట్స్ ఇట్లా అన్నీ తెలిసి ఉన్నాయి. ఇప్పుడు టీవీలో కూడా వీడియోలు అన్నింటిలో వస్తున్నాయి ఇప్పుడు టీవీ మీడియాలో. అయితే మేము ఈ డ్రిల్స్ ఎందుకు చేయిస్తున్నామంటే ఇప్పుడు కొంతమందికి వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తే అలా చేయాలో తెలుసుద్దని, దానికి డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఉంటుందని, పబ్లిక్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ తెలియపరచడం చేస్తాం. దీనివల్ల ఇక్కడ వీళ్ళకి అవేర్నెస్ అవుద్ది, ఇదే కొంత స్ప్రెడ్ అవుద్ది. మీ మీడియా ఇంతమంది ఛానల్స్ వస్తాయి, మీరు మొత్తం మీడియా వలన చాలామందికి ఎక్కువ మంది అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలుస్తాయి. నిన్న కొన్ని సిటీస్లో జరిగినాయి, లక్నో ఐటీవీలో చూసి కూడా చాలామంది తెలుసుకున్నారు. అలాగే మేము చేసే కూడా మీరు బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ మంది తెలుస్తుంది. అది సార్, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే అందరికీ తెలిసే అవకాశం ఉంది. బట్ గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందంటే, రాత్రి పాకిస్తాన్ మీద అటాక్ జరిగింది కదా సార్, ఇప్పుడు వేస్తున్నారు పోలీసులు మనల్ని అందరినీ బయటికి రావద్దు అంటున్నారు అని చెప్పేసి భావన ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో క్రియేట్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? అంటే గ్రామీణ ప్రాంతం అలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇదంతా మనం ఒక ప్రాక్టీసు, ఒక రిహార్సల్ కోసము. ప్లస్ గ్రామాల్లో కూడా అధికారులు అంటూ ఉంటారు, అక్కడ గ్రామాలు సరిపోయే అధికారులు ఆ స్థాయి ఉండాలి ఉంటారు, వాళ్ళని సంప్రదించాలి, వాళ్ళు ఉన్న వాస్తవాలు చెప్తారు, వాళ్ళ గైడెన్స్ తీసుకోవాలి. సార్, ఇంత పెద్ద బిల్డింగ్ని ఇన్ కేసు జరిగితే రెస్క్యూ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇంత పెద్ద బిల్డింగ్లో ఉన్న పీపుల్ని రెస్క్యూ చేయడానికి మ్యాక్సిమం 5 డిపార్ట్మెంట్ కానీ రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ కానీ ఎంత టైం పట్టచ్చు మినిమం టు మ్యాక్సిమం? అంటే ఇప్పుడు ఆ డ్యామేజ్ బట్టి ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి మేము స్కేలప్ చేస్తాం. ఇప్పుడు మాక్ డ్రిల్ కాబట్టి కొన్ని ఇప్పటికే 8 అంబులెన్స్లు వచ్చాయి మాక్ డ్రిల్కి. ఇంకా దానికి ఇంకా కావాలని ఇంకా 10 తీసుకొస్తాం. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్. Subscribe to One India and never miss an update.